ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నల్లమల విద్యార్థి రూపకల్పన చేసిన 3-in-1 సైకిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోలార్ ఎలక్ట్రిక్ సహాయంతో సెల్ ఫోన్ డిస్ప్లే, జీపీఎస్ అనుసంధానం చేసిన బైక్ కమ్ సైకిల్ ఓ వినూత్న ఆవిష్కరణకు నాంది పలికింది. ఎలాంటి ఖర్చు లేకుండా సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్తో బైక్ నడపగలగటం ఈ సైకిల్ ప్రత్యేకత. నల్లమల విద్యార్థి రూపొందించిన హైబ్రిడ్ సైకిల్ ప్రత్యేకతపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం భల్మూరు జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న గగన్ చంద్రకు చిన్ననాటి నుంచి సైన్స్ అంటే మక్కువ ఎక్కువ. ఈ విద్యార్థి రూపొందించిన ఓ ప్రదర్శన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో గగన్ చంద్ర 3-in-1 సైకిల్ను తయారు చేశాడు. సైకిల్కు సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్తో సైకిల్లా ఉపయోగించుకునే విధంగా ఓ సైకిల్ను రూపొందించాడు. ఎలాంటి ఖర్చు లేకుండా ఒకసారి 30 కిలోమీటర్ల దూరం ఈ సైకిల్ సోలార్ పవర్తో ప్రయాణిస్తోంది. సోలార్ ఎనర్జీ అందుబాటులో లేనప్పుడు విద్యుత్ బైక్లా ఛార్జింగ్ పెట్టి 2-వీలర్ మాదిరి సైకిల్ను నడపచ్చు. సోలార్ పవర్ లేకపోయినా, ఎలక్ట్రిక్ పవర్ లేకపోయినా సాధారణ సైకిల్ లాగా కూడా దీనిని ఉపయోగించవచ్చు. దక్షిణ భారత స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఈ ప్రదర్శన 3వ స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. తన ఆవిష్కరణ జాతీయ స్థాయి గుర్తింపు పొందడం పట్ల గగన్ చంద్రతో పాటు ఆయన తల్లిదండ్రులు సువర్ణ, భాస్కర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 35 మైలేజ్ ఇస్తుంది. పెడలింగ్ లో కూడా పెడల్ అసిస్టెంట్ పెడలింగ్ అని ఉంటుంది. కీ ఆఫ్ లో ఉంటే నార్మల్ పెడలింగ్ బైస్కిల్ ఎట్లా వేస్తామో అట్లా వేయాలి. ఇప్పుడు కీ ఆన్ చేసి ఎక్సలేటర్స్ వెళ్తుంది వెహికల్. బ్రేక్స్ కూడా సెన్సార్ బ్రేక్స్. అంటే ఇప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేసామో ఆ ప్రెస్ చేసే టైంలో ఫస్ట్ మోటార్ ఆగిన తర్వాత మనకు వీల్ అనేది ఆగుతుంది. మీరు ఫుల్ ఎక్సలేటర్లో ఉన్న ఫస్ట్ మోటార్ అనేది ఆగుతుంది. ఎందుకంటే మోటార్ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడానికి, సేమ్ టైం మన మోటార్ హీట్ టెంపరేచర్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఒక ఎలక్ట్రికల్ సెన్సార్ బ్రేక్స్ అనేది వాడతాం. అండ్ ఇందులో సేమ్ వెహికల్ లాగా హారన్, లైట్ ఒక 3 ఉంటాయి. అండ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. లైక్ మనకు లాక్ అయితే లాక్, అన్లాక్ లైక్ కార్ టైప్లా. ఇందులో జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి చూడొచ్చు. ఇది స్పీడోమీటర్, మనకు లైవ్ ఎక్కడ ఉన్నామని మనకు మ్యాప్స్లో చూపిస్తూ సేమ్ టైం ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది. మనం మోడ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. డిజిటల్ ఆగ్రో అని. లైక్ ఇది మనకు ఎలక్సాతో కంట్రోల్ అవుతుంది సార్. మన ఎలక్సాతో కూడా హ్యాండ్ ఫ్రీతో దీన్ని ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం జెడ్పీహెచ్ఎస్ బల్మూర్. నేను చేసింది 3-in-1 హైబ్రిడ్ బైస్కిల్. ఒక బైస్కిల్ 3 మోడ్స్ మేజర్గా ఉంటాయి. మనకు సోలార్తో రీఛార్జ్ అయ్యి మన వెహికల్ అనేది వెళ్తుంది, అదొక మోడ్. దాని తర్వాత మనకు బ్యాటరీ బ్యాకప్తో కూడా మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ పెడలింగ్ మోడ్. అంటే ఒక బ్యాటరీ, సోలార్ 2 లేనప్పుడు మనం పెడలింగ్ మోడ్ అయితే వాడుకోవచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్ నేను ఫస్ట్గా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, సౌత్ ఇండియన్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాను. అక్కడ సక్సెస్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ నేషనల్కి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఢిల్లీకి నేషనల్కి వెళ్తున్నాను.